దివిస్ లాబొరేటరీస్ అంటే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది డాక్టర్ మురళీ దివి. ఆయన పూర్తి పేరు మురళీ కృష్ణ ప్రసాద్ దివి. భారతీయ ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో ఒక ప్రఖ్యాత వ్యక్తి. ఆయన దివిస్ లాబొరేటరీస్ ను స్థాపించి దాని ప్రస్తుత విజయం వెనుక ఉన్న ప్రేరణాత్మక శక్తి. డాక్టర్ మురళీ దివి 1950లో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణ జిల్లాలో జన్మించారు. చిన్ననాటి నుండే ఆయనకు విద్యపై ఉన్న ఆసక్తి మరియు పట్టుదల ఆయనను ఉన్నత విద్యలో అగ్రస్థానానికి తీసుకెళ్లింది. ఆయన మొదట ఇంటర్లో ఫెయిల్ అయిన తరువాత భౌతిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసి రసాయన శాస్త్రంలో కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. డాక్టర్ మురళీ దివి తన కెరీర్ ప్రారంభం యుఎస్ఏలో వివిధ ఫార్మాస్యూటికల్ కంపెనీలలో పనిచేసి వ్యాపార దార్శనికత మరియు వ్యాపార మేనేజ్మెంట్లో అనుభవం సంపాదించారు. 1990లో ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఆయన దివిస్ లాబొరేటరీస్ ను స్థాపించారు. ఈ సంస్థ ప్రారంభంలో తక్కువ పెట్టుబడితో ప్రారంభమైనప్పటికీ డాక్టర్ మురళీ దివి తన ప్రతిభ మరియు కృషితో దివిస్ ల్యాబ్ ను ఒక అగ్రగామి ఫార్మాస్యూటికల్ సంస్థగా తీర్చిదిద్దారు. దివిస్ ల్యాబ్ ప్రధానంగా యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ మరియు ఇంటర్మీడియేట్స్ తయారీలో నిమగ్నమై ఉంది. ఈ రంగంలో నాణ్యత మరియు నమ్మకతకు ఉన్న ప్రాధాన్యతను డాక్టర్ మురళీ దివి చాలా బాగా అర్థం చేసుకున్నారు. ఆయన నాయకత్వంలో దివిస్ ల్యాబ్ ఉత్పత్తి ప్రక్రియలను మెరుగుపరచడం మరియు కస్టమర్ల అవసరాలను తీర్చడం ద్వారా విశ్వసనీయత మరియు నాణ్యత కోసం ఒక మంచి పేరు తెచ్చుకుంది. డాక్టర్ మురళీ దివి అనేక అవార్డులు మరియు సత్కారాలు పొందారు. ఫార్మాస్యూటికల్ రంగంలో ఆయన చేసిన కృషి మరియు విజయాలు ఆయనను ఒక ఆదర్శవంతమైన నాయకుడిగా నిలబెట్టాయి. ఆయన వ్యాపార నైపుణ్యం మరియు ప్రజ్ఞ ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో విశేష గుర్తింపు పొందింది. తెలుగు రాష్ట్రాలలోనే నంబర్ 1గా వ్యాపారంలో విజయం సాధించినప్పటికీ డాక్టర్ మురళీ దివి సామాజిక బాధ్యత పట్ల కూడా కట్టుబడి ఉన్నారు. దివిస్ ల్యాబ్ పర్యావరణ పరిరక్షణ మరియు సామాజిక అభివృద్ధి కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషిస్తోంది. పర్యావరణ హితమైన ఉత్పత్తి విధానాలు, కమ్యూనిటీ సేవా కార్యక్రమాలు మరియు విద్యా సహాయం వంటి రంగాలలో దివిస్ ల్యాబ్ తన వంతు కృషి చేస్తోంది. డాక్టర్ మురళీ దివి నేతృత్వంలో దివిస్ ల్యాబ్ నిరంతరం విస్తరిస్తోంది. కొత్త ఉత్పత్తులు మరియు మార్కెట్లలో ప్రవేశించడం, రీసెర్చ్ మరియు డెవలప్మెంట్లో పెట్టుబడులు పెంచడం ద్వారా సంస్థ మరింత ఉన్నత శిఖరాలను చేరుతోంది. ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో భారతదేశంలో 60వ ర్యాంక్తో 2013లో బిలియనీర్ క్లబ్లోకి ప్రవేశించిన తర్వాత 2024లో దివిస్ లాబొరేటరీస్ ఎండి డాక్టర్ మురళీ కృష్ణ ప్రసాద్ దివి పురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్లో 381వ అత్యంత సంపన్నులుగా నిలిచారు. బిలియన్ల సంపదతో భారతదేశంలోనే ధనవంతుడు. డాక్టర్ మురళీ దివి జీవితం మరియు ఆయన కృషి మనందరికీ ఒక ప్రేరణాత్మక కథ. ఆయన చూపించిన పట్టుదల, నిబద్ధత మరియు వ్యాపార దార్శనికత నేటి యువతకు ఒక మార్గదర్శకంగా నిలుస్తాయి. వాళ్ల వారసులు ఆయన అడుగుజాడలలోనే నడుస్తున్నారు. భారతీయ ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో ఆయన సాధించిన విజయాలు అందరికీ స్ఫూర్తిదాయకం, ఎందరికో ఆదర్శం.